గైస్, నేను మీ స్మైలీ. ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా నాన్నగారు అడిగిన దీపావళి కథని ఇవాళ మా అన్నయ్య రాజేంద్ర తన మాటల్లో చెప్పబోతున్నాడు. మొదలు పెడతామా? పూర్వం హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రపంచం మొత్తం వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుందామని ఒక్కొక్క ప్రపంచానికి వెళ్ళి వెళతా ఉంటారు. అప్పుడు చిన్న తమ్ముడైన హిరణ్యాక్షుడు భూదేవిని సముద్రం కింద దాచిపెడతాడు. అప్పుడు ముల్లోకాల్లో ఉన్న దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడి రంధ్రంలో నుంచి వరాహ రూపం వస్తుంది. ఇది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి పంపించండి దేవుళ్ళు దేవతలు అనుకుంటారు. అప్పుడు వరాహ రూపం హిరణ్యాక్షుడిని సంహరిస్తుంది. ఆ సమయంలో వరాహ రూపానికి మరియు భూదేవికి పెళ్ళవుతుంది. వాళ్ళిద్దరికి నరకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. నరకాసురుడు స్త్రీలను గౌరవిస్తాడు మరియు అమ్మవారికి పూజలు చేస్తాడు. అప్పుడు పక్క రాజ్యంలో ఉన్న రాజులు మనం స్త్రీలకు గౌరవించడం ఏంటి, వాళ్ళు మనకి గౌరవించాలి, వాళ్ళు మనకి పూజ చేయాలి, వాళ్ళు మనకి ఆట వస్తువుల్లాగానే హేళన చేస్తాడు స్త్రీలను. అప్పుడు నరకాసురుడు దాన్ని చులకనగా తీసుకొని మొత్తం రాజ్యంలో ఉన్న మొత్తం ఆ స్త్రీలను హింసిస్తాడు. ముల్లోకాల్లో ఉన్న దేవతలను కూడా హింసిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి భూదేవి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు విష్ణుమూర్తి, భూమాత, మన కొడుకు నరకాసురుడు ముల్లోకాలని హింసిస్తున్నాడు, వాడిని మనం సంహరిద్దామా అంటాడు విష్ణుమూర్తి. కానీ తల్లి తన కొడుకుని చంపలేదు కాబట్టి వద్దు అంటుంది. సరే, విష్ణుమూర్తి భూమాతకు ఒక వరం ఇస్తాడు. నీ కొడుకు నీ చేతుల్లోనే సంహరిస్తాడు అని వరం ఇస్తాడు. అప్పుడు భూమాత ఏ తల్లైనా తన కొడుకుని చంపుకునిద్దా అని అనుకునిద్ది. అప్పుడు విష్ణుమూర్తి శ్రీకృష్ణ అవతారం ఎత్తుతాడు. శ్రీకృష్ణ అవతారం అంటే కృష్ణుడి భార్య సత్యభామ. వీళ్ళిద్దరూ నరకాసుని సంహరించడానికి యుద్ధానికి బయలుదేరుతారు. అప్పుడు సత్యభామ నేను కూడా వస్తా కృష్ణ అని యుద్ధానికి వస్తుంది. కానీ కృష్ణుడు మాత్రం వద్దు సత్యభామ, ఇది అసలే యుద్ధం, నువ్వు చేయలేవు అంటాడు కృష్ణుడు. కానీ సత్యభామ మాత్రం ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా చాలా బలం ఎక్కువని నిరూపిస్తుంది. అప్పుడు కృష్ణుడు మరియు సత్యభామ యుద్ధానికి వెళ్తారు. ఘోరమైన యుద్ధం జరుగుతుంది. నరకాసురుడు కృష్ణుడు యుద్ధం చేసుకుంటాడు. అప్పుడు నరకాసురుడు విసిరే బాణం కృష్ణుడికి గీసుకొని వెళ్తుంది. అప్పుడు సత్యభామ నా భర్తనే నువ్వు గాయపరుస్తావా అని తన బాణం తీసుకొని నరకాసురుని చంపేస్తుంది. సో ఇక విష్ణుమూర్తి తన అవతారం అయిపోయింది. సత్యభామ ఎవరు? భూమాత. భూమాత కూడా తన అవతారం వచ్చేసి ఇక ముల్లోకానికి వచ్చేస్తుంది. అప్పుడు అనుకున్నది భూమాత, అయ్యో నా కొడుకు నేనే చంపుకున్నానా అని బాధపడింది భూమాత. ఇది మన స్టోరీ. సో నరకాసుని వధ ఆ విధంగా జరిగిందనమాట. అవును, ఎస్. ఆ నరకాసుని వధ రోజున దీపావళి పండగ చేసుకుంటారనమాట. ఈ ప్రజలంతా కూడాను దీపములు వెలిగించి బాణసంచా కాల్చి నరకాసుని వధ జరిగింది కాబట్టి అమ్మవారి ఆగ్రహాన్ని శాంతిపరచమని చెప్పేసి దీపాలతో దండం పెట్టడం వల్ల ఆ దీపావళి ఆ రకంగా జరిగింది అనేది చాలా చక్కగా చెప్పారు. స్మైలీ పాప, ఈ స్టోరీలో నీకు నచ్చినటువంటి పాయింట్ చెప్పు. ఈ స్టోరీలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే మహిళలు ఎందులోనూ తక్కువ కాదని సత్యభామ నిరూపించడం, మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించిన సత్యభామ, స్త్రీలు ఎందులో కూడా తక్కువ కాకూడదని ఆశిస్తున్నాం. సూపర్, ఆ పాయింట్ నీకు నచ్చింది.